మోసగాళ్ళు ఎలా ఉంటారంటే తీయటి మాటలతో చెప్తారు, తీయటి మాటలతో మోసాలు చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెప్పే తేనె పూసే మాటలకి లొంగిపోయి ఏదైనా కానీ పడిపోవద్దు. ఏదైనా ఒక డబ్బు అయినా, ఒక ప్రేమ అయినా, ఒక వస్తువు అయినా ఇవాళ రేపు క్రెడిట్ కార్డులు ఉండగాని నీ క్రెడిట్ కార్డు మీద నాకు బండి ఇప్పి, నాకు కారు ఇప్పి, నేను నెల నెలని క్రెడిట్ కార్డులో నేను జమ చేస్తా, పైసలు నేను కట్టుకుంటా అంటారు. వాటికి కూడా మోసపోబాకండి. ఇచ్చిందాక ఒకలాగా ఉంటారు, తీసుకున్నాక ఒకలాగా ఉంటారు. ఇంకోటి చేతిలోకి బండి వచ్చింది, వాడి పేరు మీద బండి ఉంటుంది, కార్డు నీది, నీవే కట్టాల్సి వచ్చేటప్పుడు. ఇది మా ఇంటి పక్కలకో ఎదురింటికో జరిగింది కాదు, ఆల్ ఇండియా మొత్తం జరుగుతున్న స్టోరీ ఇది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందుకే నేను చెప్తున్నా. మళ్ళీ ఫోన్లో గేమ్లని వస్తాయి, ఆ గేమ్లు కూడా ఆడబాకండి, మోసపోతారు. ప్రాక్టికల్గా అనుభవించాడు మా యారాల కొడుకు. అనుభవించి ఒకే రోజులో 2 లక్షలు పోగొట్టుకున్నాడు. తర్వాత వాళ్ళు రమ్మన్న కాడకు భూపాలు కూడా పోయాడు. ఆడకపోతే పేకు, ఆఫీస్ లేదు, ఏం లేదు, పేకు. అందుకే అట్టాటాటి కూడా మోసపోబాకండి. ఎందుకంటే మోసపోయేవాళ్ళు ఉన్ననాళ్ళు మోసపుచ్చేవాళ్ళు కూడా ఉంటానే ఉంటారు. ఎందుకో ఏమో దేవుడు వాళ్ళని అట్ట కల్పించాడు, మోసపుచ్చేవాళ్ళని అట్ట కల్పించాడు. మోసపుచ్చేవాళ్ళు ఉన్నంతకాలం మోసపోయేవాళ్ళు ఉంటానే ఉంటారు. ఎందుకంటే ఇది జీవితం, ఇది లోకం కాబట్టి. అందుకే జారకండి. బ్యాంక్ అకౌంట్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే మన సేఫ్ మనం చూసుకోవాలి. వాళ్ళ సేఫ్ మనం చూసేదేంటి? వాడికి ఎవరికి గొట్టంగా అడిగి గోలేదానికి బండి లేదని తీసుకో, శారీ తీసుకుంటావా, నా క్రెడిట్ కార్డు తీసుకో అని మనం ఒకవేళ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇచ్చామనుకో, అది కూడా ఇవ్వదు. అది కూడా అట్టే చేసేది. ఏది 2 మాటలు చేతి పడిపోయింది. అందుకే వేసేసే పంచేదానికి అంటది. జాగ్రత్త. ఫ్రెండ్స్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నా మాటలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అలాగనే ఇప్పుడు మన స్టోరీలో ఒక పాట పాడతా కదా, అందుకని పాట పాడదాం. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను. అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను. ఓకేనా? అన్నా చెల్లెళ్ళ బంధం ఎప్పటికీ విడిపోదు, ఎప్పుడూ ప్రేమించుకుంటారు. వేరే వేరే బంధాలు ఏదైనా సరే విడిపోతాయి. అన్నా చెల్లెళ్ళ బంధం ఒక్కటే ప్రేమతో కలిసిమెలిసి, పగలొచ్చినా సంతోషాలు వచ్చినా, ఇద్దరు కొట్లాడుకున్నా, ఇద్దరు కొట్టుకున్నా, ఇద్దరు అరుసుకున్నా, ప్రేమ అన్నా చెల్లెళ్ళది ఒక్కటే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.